వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను పివి వర్మ. ఈరోజు మనతో పాటుగా నాటి నుంచి నేటి వరకు ఒకే పార్టీ, ఒకే ఎజెండా, ఒకే నియోజకవర్గం, తనదైన శైలిలో ఇప్పటికీ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ తనదైన శైలిలో ప్రతినిత్యం అనునిత్యం ప్రజలతో అమేకమవుతున్నటువంటి నేతతో ఈరోజు మనం ఉన్నాము. ఆయనే కాటా శ్రీనివాస్ గౌడ్. ప్రస్తుతం పటాన్ చెరువు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నేత. నమస్తే శ్రీనివాస్ అన్న. నమస్తే. ఈ మధ్యకాలంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పటాన్ చెరువు వైపే చూస్తూ ఉన్నాయి. సో ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతా ఉన్నాయి? ముఖ్యంగా పటాన్ చెరువు అంటే ఒక మినీ ఇండియా. ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి జిల్లా నుంచి ఇక్కడ స్థిరపడి ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఏషియా ఖండంలోనే 2వ స్థానంలో అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరు పొందినటువంటి ప్రాంతం ఈ పటాన్ చెరువు నియోజకవర్గం. కాబట్టి అందరికీ సత్సంబంధాలు, అన్ని నియోజకవర్గాలకి, అన్ని జిల్లాలకి సత్సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి బహుశా అందరు కూడా దీని మీద దృష్టి పెడతారు. వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గ వాళ్ళు ఉంటారు కాబట్టి దీని మీద దృష్టి పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పటాన్ చెరువు ఏర్పడినప్పటి నుంచి కూడా మొట్టమొదటిగా పటాన్ చెరువు ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది ఇక్కడ. రెండోసారి కూడా ఏం జరిగిందంటే మాకు కాంగ్రెస్ పార్టీ పొత్తుల వల్ల, ఈక్వేషన్స్ వల్ల మరి టికెట్ ఆలస్యం అయినప్పటికీ మరి ఇక్కడ మైపారెడ్డి గెలవడం తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదో బలహీనంగా ఉన్నది అనేది తప్పు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంటుంది ఇక్కడ. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ 2023లో ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది ఇక్కడ. సో లాస్ట్ 9.5 సంవత్సరాల నుంచి పటాన్ చెరువు ఏమైనా అభివృద్ధి చెందిందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది కదా. ఇప్పుడు మా ప్రభుత్వం అనేది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మాటలకే పరిమితమైందన్న. వాళ్ళు మైకులు పట్టుకోవడము, బాక్సులు బద్దలైపోయే విధంగా మేము చేసినామని చెప్పి ఒక అబద్ధాన్ని పదే దాన్ని నిజం చేయడానికి ప్రయత్నం తప్ప నీకు క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా వాళ్ళు చెప్పుకున్నటువంటి రీతిలో జరగలే ఇక్కడ. ఎక్కడ ఏం చేసిరన్నా ఇప్పుడు నేను చాలా ఉన్నాయి ఈరోజు ఇంకా నీళ్ళకి, రోడ్లకి, నీకు డ్రైనేజ్ వ్యవస్థ లేని, నోచుకోలేనటువంటి కాలనీలు, గ్రామాలు ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి. మండలాల నుంచి గ్రామాలకు వెళ్ళాలన్నటువంటి కనెక్టివిటీ రోడ్స్ ఇంకా చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నాయి. ఇలాంటి అన్ని చెప్పుకుంటూ పోతే కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా చేయలేనటువంటి పరిస్థితులు ఇంకా చాలా గ్రామాలు కావచ్చు, చాలా కాలనీలు కావచ్చు, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పేరుకు మాత్రమే వాళ్ళు చెప్పుకోవడము అభివృద్ధి చేసినామని చెప్పి, కానీ ఎక్కడ కూడా ఇంకా క్షేత్రస్థాయిలో పని జరగలేదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తాం. ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అందిస్తూ ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్షన్ నడుస్తాం. నిజంగా సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి వెళ్ళినాయా? చెప్తున్నా, ఏది ఇంప్లిమెంట్ చేసినా, ఏదో ఒక పథకం తీసుకొచ్చినా అది ప్రారంభోత్సవానికే పరిమితం అవుతుంది. నీకు గ్రౌండ్ లెవెల్ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ఆ పథకం నడవట్లేదు. ఈరోజు దళిత బంధు తీసుకొచ్చినారు. ఒక్కొక్క మండలాల్లో 1500, 2000 కుటుంబాలు ఉంటే 100 మందికి ఇచ్చారు. మరి మిగతా వాళ్ళకి ఇంతవరకు కూడా దానికి సమాధానం లేదు. అట్లా అన్నప్పుడు ఆ వచ్చినటువంటి పథకానికి మరి ఎట్లా పూర్తి స్థాయిలో అది ఇంప్లిమెంట్ అయినట్టు? పథకం అంటే ఎలా ఉండాలి? గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది, ఏకకాలంలో రుణమాఫీ చేసింది, 75,000 కోట్లతో రుణమాఫీ చేసింది. ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది, ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు తెచ్చింది, వడ్డీ లేని రుణాలు ఇచ్చింది మహిళలకి. ఆ పథకాలు సంపూర్ణంగా ఇప్పుడు రైతులకు ఆ రోజు ఏకకాలంలో రుణమాఫీ కావచ్చు, 9 గంటల కరెంటు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఆ పథకాలు ఆ విధంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో నిర్ణయం చేసి సంపూర్ణంగా అందరికి చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కానీ ఈరోజు ఏమవుతుందంటే ఒక 1000 మంది ఉంటే 10 మందికి ఇచ్చి 990 మందికి పంచాయతీ పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు ఈ ప్రభుత్వము. ఎక్కడ కూడా అందరికీ కూడా సంపూర్ణంగా ఇయ్యలేదు. కేవలం అది ప్రారంభోత్సవానికే పరిమితమైంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది రైతు డిక్లరేషన్తో రైతులకు పెద్దపీఠం వేస్తూ ఉన్నాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ అధికార బీఆర్ఎస్ మాత్రం రైతులను దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలో రైతాంగానికి ఏ విధమైనటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇటువంటి పథకాలతో రైతులకు పెద్దపీట వేసేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కానీ మీరు మాత్రం రైతు డిక్లరేషన్ ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉంది కాంగ్రెస్ పార్టీతో అని చెప్తా ఉన్నారు. అవునన్నా, ఈరోజు రైతు బంధు కింద డబ్బులు ఇస్తున్నామని అంటున్నారు 10,000 రూపాయలు.
ఇప్పుడు రైతు బంధు ఏకకాలంలో మొట్టమొదటిగా రైతులకి వ్యతిరేక పార్టీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము. ఎందుకనంటే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అంటే ఇప్పటివరకు చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు రైతు బంధు కింద డబ్బులు వేస్తే ఈరోజు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాంకర్లు డబ్బులు పట్టుకొని వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. అది వడ్డీ కిందనే చెల్లించుకుంటున్నారు. ఈరోజు వాళ్ళకి ఎక్కడ కూడా సబ్సిడీలు ఎరువుల విషయంలో కానీ ఎక్కడ కూడా సబ్సిడీలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏకకాలంలో రైతే రాజు కావాలని చెప్పి, రైతు ప్రశాంతంగా ఉండాలని చెప్పి, రైతు కన్నీరు గాడవద్దని చెప్పి ఆ రోజు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు రైతాంగాన్ని ప్రోత్సహించనీకే అనేక రకాలుగా ఆ ప్రోత్సాహంలో 80% సబ్సిడీలు ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఉన్నటువంటి బతుకున్న రైతుకి ఏం చేస్తావు నాయన అంటే చచ్చిపోయిన రైతుకి రైతు బీమా ఇస్తా అని చెప్తా ఉంది ఈ ప్రభుత్వం. కానీ ఆ రోజు రైతు గురించి మేలు కోరింది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే రైతు రుణమాఫీ చేస్తుందా? మన వరంగల్ డిక్లరేషన్లో ఏ స్టాండ్ అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో, ఈరోజు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే తీసుకుందో దానికి కట్టుబడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పి కాలం కడుకొని పబ్బం జరుపుకొని ఓట్లు వేసుకొని దాటిపోయేది కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇస్తుందో ఆ మాట నిలబడేది కాంగ్రెస్ పార్టీ. గతంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏకకాలంలో రుణమాఫీ చేసింది రైతులకి కాంగ్రెస్ పార్టీ. రేపు భవిష్యత్తులో కూడా మా రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ డిక్లరేషన్లో కూడా 2 లక్షల రుణమాఫీ ఏకకాలం చేస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, చేసి తీరుతుంది. రేపు రైతులకి రైతు బీమా కింద రైతు బంధు కింద 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చి తీరుతుంది. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అంటుంది, ఇచ్చి తీరుతుంది. ఉపాధి హామీ కింద పనిచేస్తున్నటువంటి రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు మరి వారికి ఇస్తాన్న సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్మి తీరాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మాట ఇచ్చింది, రైతుల పక్షాన ఏ విధంగా నిలబడదో ఆ విధంగా మరొకసారి ఈ తెలంగాణలో రైతే రాజుగా కోరుకునేది కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో ఇదే నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ పెడుతూ ఒక మాట మాట్లాడడం జరిగింది. ఎక్కడా లేని అభివృద్ధి ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో జరిగింది. ఇక్కడ భూమి కొనాలంటే దాదాపు లక్షల రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అంటే దానికి అభివృద్ధి చేసినటువంటి కారణం ఘనత మొత్తం కూడా అధికార పార్టీదే అని చెప్తా ఉన్నారు. నిజంగా పటాన్ చెరువు పెట్టుబడులు పెట్టే విధంగా కోట్లాది రూపాయల భూముల ధరలకు పెరగడానికి కారణం అధికార పార్టీనా? ఈ ప్రాంతానికి ఈరోజు రింగ్ రోడ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతానికి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చింది ఎవరు? ఈరోజు సబ్సిడీలు ఇచ్చి పరిశ్రమ వాడగా మార్చింది ఎవరు? ఈరోజు ఇవన్నీ రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఈ ప్రాంతానికి ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి ఈరోజు సబ్సిడీలు ఇచ్చి కంపెనీలను ప్రోత్సహించి భారీ పరిశ్రమలను ప్రోత్సహించి ఈరోజు ఈ ప్రాంతానికి బస్ స్టాండ్ కట్టి ఈ ప్రాంతానికి నీకు ఏరియా హాస్పిటల్ ఇచ్చి ఇవన్నీ ఈరోజు చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఈరోజు వీళ్ళు చేసింది ఏంది? చరిత్రలో నిలిచిపోయే విధంగా శాశ్వతమైన పరిష్కారాలు వీళ్ళు చేసింది ఏంది? ఈరోజు ఈ ప్రాంతానికి బిహెచ్ఎల్ తెచ్చినా, ఓడిఎఫ్ తెచ్చినా, నీకు బీడీఎల్ తెచ్చినా, ఎక్రిసాట్ లాంటివి జాతీయ పరిశ్రమలు తీసుకొచ్చినా అది కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాబట్టే ఈరోజు ఈ ప్రాంతం అంతా డెవలప్ అయింది. ఈరోజు వీళ్ళు తెచ్చి చేసింది ఏమీ లేదు. ఈరోజు శూన్యం వీళ్ళు తెచ్చి చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ పుణ్యం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయింది. సో గత 2 సార్లు కూడా ఇక్కడ అధికార పార్టీ ప్రాతినిధ్యం వహించింది. సో ఈసారి కూడా మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇప్పటి వరకు కానీ ఇంకా పెండింగ్ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకా పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్ అన్ని కూడా మేము నెరవేరుస్తామని చెప్పేసి సీఎం చెప్తా ఉన్నారు. అవునన్నా, ఈ ఇచ్చిన 9 ఏళ్ల సంది ఏం చేస్తూ ఉన్నారు? 9 ఏళ్ల సంది గతంలో మీరు ఇచ్చినటువంటి మాటలే చేయలేకపోయారు కదా. ఇప్పుడు గతంలో మీరు ఏవైతే మాటలు ఇచ్చిరో, ఇప్పుడు గుమ్మడిదల నుంచి కానుకుంట రోడ్ కావచ్చు, ఈరోజు కంజర్ల నుంచి రాలకత్వ రోడ్ కావచ్చు, ఈరోజు ఈ కృష్ణారెడ్డిపేట నుంచి జిన్నారం రోడ్ కావచ్చు, ఈరోజు లింగపల్లి నుంచి అమీన్పూర్ వెళ్ళే కనెక్టివిటీ రోడ్ కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా మీరు గతంలో మాటలు ఇచ్చి మేము వచ్చిన వెంటనే చేస్తామని చెప్పి ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజు కూడా 2018లో కూడా ముఖ్యమంత్రి గారు ఇదే పటాన్చేరు సభా వేదికగా అధికారం వచ్చిన 10 రోజులకే మరి మీకు పాలిటెక్నిక్ కాలేజీని శాంక్షన్ చేస్తా అని చెప్పినటువంటి విషయం మర్చిపోయిరా? మరి ఈరోజు మెట్రో రైలు ఇక్కడ నుంచి పటాన్చేరు దాకా తీసుకొస్తామని చెప్పినటువంటి విషయం మర్చిపోయిరా? మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ అదే పదాలు, అదే స్పీచ్లు, అదే సభలో మళ్ళీ మాట్లాడితే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు.
ఈ ప్రాంతానికి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ వల్లనే అభివృద్ధి జరిగింది. ఈ ప్రాంతంలో అన్ని గ్రామాలలో కూడా పేద ప్రజలకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీలకి ఈరోజు పేదోళ్ళకి అసైన్డ్ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే పూర్తి సంపూర్ణమైన విషయం ప్రజలకు ఉంది, మాకుంది, మేము చేస్తామన్న నమ్మకం మాకుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వీళ్ళు చేసింది ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో గతంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, అంతర్గత విషయాలు, సో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అంతర్గతంగా అనేక ఇష్యూస్ ఉండేది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు గడిచిన కొద్ది రోజుల నుంచి చూస్తే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పుకోవచ్చా? కర్ణాటక రిజల్ట్స్ తర్వాత కర్ణాటక అధికారం కాంగ్రెస్కి రావగానే ఆల్మోస్ట్ ఆల్ అంతర్గత కలహాలన్నీ పోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రతి ఏరియాలో కూడా కొంత గ్రాఫ్ దూసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి నేతలు కూడా కాంగ్రెస్లోకి వస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. రేపు జరగబోయే ఎలక్షన్లో 100% ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. వాస్తవం అని చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. అందులో భాగంగానే ఈరోజు కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో చాలా జోష్ వచ్చింది. ఈ అంతర్గత కలహాలు అంటే ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క పార్టీలో లేవండి ఇవన్నీ వర్మ గారు? బీజేపీలో లేవా, నీకు బీఆర్ఎస్లు లేవా, ఇళ్ళలో లేవు, అన్నిట్లలో ఉన్నాయి. కానీ మా దాంట్లో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి మా దాంట్లో మాట్లాడగలుగుతారు, మా దాంట్లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, వాళ్ళ ఆవేదన ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. కానీ మిగతా పార్టీలో మాట్లాడే పరిస్థితి ఉండదు కదా. దాన్ని చిత్రీకరించి ఏదో కాంగ్రెస్ పార్టీలో ఏవో కలహాలు ఉన్నాయని చెప్పి, ఏదో కొట్లాటలు ఉన్నాయని చెప్పి, పంచాయతీలు అని చెప్పి దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీలో అందరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరూ సమన్వయంగా, అందరు ఐక్యతతో ఉంటారు. రేపు గెలిచే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు అందరూ. రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఎస్, గతంలో మనం చూసుకుంటే మీరు కూటమి ద్వారా కూడా ఇక్కడ పోటీ చేసారు. సో ఈసారి ఒంటరిగా అంటే పార్టీ తరపున అభ్యర్థిగానే పోటీ చేయాలి. గతంలో కూటమి ద్వారా పటాన్చెరు నియోజకవర్గంలో సో ఇతర పార్టీల నుంచి కూటమి ఏర్పడి చేసినప్పటికీ కొంత ఆలస్యమైంది. పార్టీ మీకు టికెట్ ఇచ్చేటప్పటికీ కూడా ఆలస్యమైంది, ఆడ ఓటమి పాలైంది. కానీ ఈసారి నేరుగా కూడా మీరు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న రైతుల డిక్లరేషన్, స్టూడెంట్ డిక్లరేషన్, ఇప్పుడు మళ్ళీ కొత్తగా నూతన పెన్షన్లకు సంబంధించినటువంటి 4,000 పెన్షన్లు, సో వీటన్నిటితో ప్రజలకు వెళ్ళబోతా ఉన్నారు. ఆ యొక్క కూటమే ఈరోజు కొంప ముంచింది. ఈరోజు మమ్మల్ని నిజంగా వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఆ పొత్తులతోని, ఆ పంపకాలతోని ఈరోజు ఆకర్షణంలో నాకు 11 రోజుల టైంలో టికెట్ వచ్చింది. ఎస్, అదే నేను ఇంకో 4 రోజుల ముందు ఉంటే ఈరోజు ఖచ్చితంగా పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేది. ఎస్, కాబట్టి ఈరోజు ఈ డిక్లరేషన్ అనేది ముమ్మాటికి నిజం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసినవి చెప్తాం. గతంలో ఏ విధంగా అయితే రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, యువకులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో నిలబడింది. రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, హైదరాబాద్ డిక్లరేషన్ కావచ్చు, ఖమ్మం డిక్లరేషన్ కావచ్చు, ఈరోజు పేదోడికి, ఈరోజు వృద్ధులకి పేదోడికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నది కావచ్చు. అదేవిధంగా యూత్ డిక్లరేషన్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తుందని చెప్పిన విషయం వాస్తవం, ఆ విషయం కావచ్చు. మరి ఈరోజు రైతులకి ఏ విధంగా అయితే ఏకకాలం 2 లక్షలు రుణమాఫీ చేస్తున్న విషయం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రజలలో తీసుకెళ్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి కృషి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి పథకాలతో కాటా శ్రీనివాస్ గౌడ్ రేపు ప్రజలలోకి పోతాయి, ప్రజలు ఆశీర్వదిస్తారా? 100% ఆశీర్వదిస్తారు. కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, ఆ సోనియమ్మ గాంధీ రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకనంటే వారు మాట ఇచ్చి మాట తప్పలేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మాట తప్పింది లేదు కదన్నా. ఎప్పుడు మాట తప్పిందన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఒడదొడుగులు వచ్చినా, ఒక ప్రాంతం విడిపోతే, ఒక రాష్ట్రం ఏర్పడితే, ఒక రాష్ట్రంలో మొత్తం నష్టపోతుంది, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకొట్టుకపోతుంది అని తెలిసినప్పటికీ కూడా మరి ఆ 1,200 మంది ఆ తల్లుల కడుపు కోతకి ఆ సోనియమ్మకి తెలిసి ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. సో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో యువతకు సంబంధించిన ఓటు అనేది దాదాపు 75% పెరిగింది. సో ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని గురించి మాట్లాడితే ఈ నియోజకవర్గంలో కూడా యువత ఓటు ఆల్మోస్ట్ చాలా వరకు పెరిగింది గత ఎన్నికలతో పోల్చుకుంటే. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి యూత్ డిక్లరేషన్ ఇస్తా అన్నటువంటి హామీలతో
ఇక్కడ ఉన్నటువంటి యువతకు సపరేట్గా కూడా మీరు ఇంకేమైనా హామీలు ఇచ్చేటువంటి ఉందా, లేకపోతే నూతనంగా కూడా ఏమైనా కంపెనీస్ తీసుకొచ్చేటువంటి రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత కంపెనీస్ విషయంలో కావచ్చు, లేదా ఉద్యోగ కల్పన విషయంలో కావచ్చు, యువతకు ఏమైనా డిక్లరేషన్ ఇవ్వబోతా ఉందా? ఇప్పుడు గతంలో కూడా 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు చదువుకున్నోళ్ళకి అందరికీ సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ 2014 నుంచి ఇప్పుడు ఈ 2023 వరకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కేటాయింపు లేదు. చదువుకున్న వాళ్ళు నిరుద్యోగం ఉన్నారు. ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇయ్యలేనటువంటి పరిస్థితి మాట తప్పిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము. మొన్న డిక్లరేషన్లో కూడా యూత్ డిక్లరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మీద ఉంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, అది వచ్చేంత వరకు కూడా 4,000 రూపాయలు మరి నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి నా వరకు వస్తే ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఇక్కడ అనేక రకాల కొత్త కంపెనీలు కూడా వస్తుంటాయి కాబట్టి రేపు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో యువకులకు నేను మాటిస్తా ఉన్నా, రేపు ఈ ప్రాంతంలో ఏ కంపెనీ వచ్చినా ఈ కంపెనీలో ఖచ్చితంగా ఈ స్థానికంగా 50% ఇచ్చిన తర్వాతనే బయట ఎవరికైనా ఇచ్చుకోవాలనే డిమాండ్ మీద పోతాం. మా ప్రాంత ప్రజలకి, మా యువకులకి ఖచ్చితంగా ఇక్కడ అందరికీ కూడా సంపూర్ణంగా ఉద్యోగాలు వచ్చే విధంగా పూర్తి కృషి కారు శ్రీనివాస్ గౌడ్ చేస్తాడు. సో నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అనునిత్యం కూడా నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో మీరు ఇంకా ప్రజలతో ఇంకా ఎక్కువ ఇంపాక్ట్లో తిరుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి స్థానికత సమస్యలు ఏమన్నా మీ దృష్టికి వస్తూ ఉన్నాయా? చాలా సమస్యలు ఉన్నాయన్నా, చెప్తున్నాం కదా. ఇంకా నీళ్లు నోచుకొని గ్రామాలు ఉన్నాయి, ఇంకా నీళ్లు నోచుకొని కాలనీలు ఉన్నాయి, రోడ్లు డ్రైనేజీలు లేక నానా అవస్థలు పడుతున్నటువంటి కాలనీలు గ్రామాలు ఇంకా ఉన్నాయి ఈ ప్రాంతంలో అని చెప్తా ఉన్నా. ఇది హైదరాబాద్ దగ్గరలో కూటుపెట్టి దూరంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ పరిస్థితి ఉంది మా దగ్గర. ఈరోజు కనెక్టివిటీ రోడ్స్ ఇంకా డెవలప్ కాని పరిస్థితి ఉంది. గతంలో ఈ ఓట్ల గురించి బీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యే గారు మాట ఇచ్చి కూడా మాట నిలబెట్టుకునే పరిస్థితులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఈరోజు ఇందాక మీకు చెప్పినట్టు రోడ్లు ఏవైతున్నాయో, నీకు ఏదైతే కంజర్ల నుంచి రాలకత్వ రోడ్ కావచ్చు, గుమ్మడిదల నుంచి నీకు కానుకుంట రోడ్ కావచ్చు, ఈరోజు కృష్ణారెడ్డిపేట నుంచి జిన్నారం రోడ్ కావచ్చు, ఈరోజు ఆ లింగంపల్లి నుంచి అమీన్పూర్ కావచ్చు, ఇలాంటి అన్ని ఏవైతే గతంలో వీళ్ళు మాట ఇచ్చి మేము వచ్చి వెంటనే చేస్తామని చెప్పినటువంటి ఏవి నెరవేర్చలేదు. ఈరోజు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టిస్తామని ఇప్పటివరకు చేయలేరు. ఇప్పటివరకు మెట్రో రైల్ మియాపూర్ నుంచి పటాన్చేరు తీసుకొస్తామన్నారు, ఇప్పటివరకు చేయలేదు. ఇవన్నీ ఏ మాటలు కూడా వీళ్ళు నిలబెట్టుకోలేదు. భవిష్యత్తులో ఇవన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగబోతా ఉన్నాయి. ఇవన్నీ చేసి పెడతాం, చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి చెప్తా ఉంది, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అనేది ఒక క్రియాశీలకమైన తీసుకున్నటువంటి నిర్ణయం. దేశమంతా కూడా ఈ 2 పథకాలతోనే మమ్మల్ని చూస్తూ ఉంది, ఈరోజు దేశం ఆహ్వానిస్తూ ఉంది అని చెప్తాం. సో ఇది విఫలం అన్నట్టేనా? ఇప్పుడన్నా కమిషన్ల గురించి తీసుకొచ్చినటువంటి పథకాలు అవన్నీ ధనిక రాష్ట్రం అప్పు చెప్తే 5 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల మీద 1,20,000 రూపాయల మనిషి మీద, ప్రతి వ్యక్తి మీద, పుట్టపోయే బిడ్డ మీద మోపినటువంటి చరిత్ర వీళ్ళది. ఈరోజు 30,000, 35,000తోని అవుతున్నటువంటి ఈ ప్రాజెక్టులని ఈరోజు రీడిజైనింగ్ పేరు మీద 1,00,000 కోట్లకు తీసుకుపోయినటువంటి చరిత్ర వీళ్ళది. ఈరోజు కేవలం ఈ పథకాలన్నీ కూడా వీళ్ళ కమిషన్ల గురించి తెచ్చినటువంటి పథకాలే తప్ప ఏవో అద్భుతాలు జరుగుతాయని చెప్పడం అయితే మూర్ఖెత్తము. ఎందుకు ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాకముందు మనకి నీళ్లు రాలేవా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టలేదా? నాగార్జున సాగర్ కట్టలేదా? శ్రీశైలం కట్టలేదా? ఏవి కట్టలేదు. ఇవన్నీ ఏంటంటే కమిషన్ల గురించి అప్పులు తెచ్చి ఈరోజు మొత్తం తెలంగాణ కుప్ప చేసింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము. ఈరోజు వీళ్ళు మాట్లాడే చూస్తుంటే ఏంటంటే గతంలో నీళ్ళే లేకపోతుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చినాకనే మొత్తం నీళ్ళు ఇస్తారు అనేటట్టు చెప్తా ఉంటారు వీళ్ళు. గతంలో మంచి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వీళ్ళు కమిషన్ల గురించి ఇవన్నీ కూడా రీడిజైన్లు చేసుకుంటా, దాన్ని పెంచుకుంటా, కమిషన్లు వసూలు చేసుకోవడానికే ఇవన్నీ కూడా పథకాలు తీసుకొచ్చేది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది అనేది మాత్రం ఏమీ లేదు. సో ఈ పథకాలలో చూస్తే ఇంకొక పథకం చాలా వరకు ఏంది, దళిత బంధు అనేది ఒక బంధుని తీసుకొచ్చారు. సో ఈ దళిత బంధు అంటారా లేదా గులాబీ బంధు అంటారా మీరు? గులాబీ బంధు అని అంటాను నేను. ఎందుకనంటే చాలా మంది చెప్తా ఉన్నారు ఈరోజు మాకు ఇక్కడ, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు ఆ గ్రామాలలో ఆ 2 ట్రాక్టర్లు పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి ఇస్తా ఉన్నారంట. మరి ఇది ఎవరికి చెందాలి ఈ దళిత బంధు? నిజమైనటువంటి పేదోడికి చెందాలి. నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి చెందాలి. ఈరోజు బంగ్లాలుండి, కార్లుండి, వ్యవసాయ భూములుండి, ట్రాక్టర్లుండి ఇలాంటి ఉన్నోళ్ళకి ఈరోజు దళిత బంధు ఇస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో. అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ఇస్తూ ఉన్నారు. ఇది నడుస్తూ ఉంది. ఇది వాళ్ళ గురించేగా తెచ్చుకుంది, వాళ్ళ కార్యకర్తల గురించేగా తెచ్చుకుంది.
ఈ రోజు అడుగుతా ఉన్నా నేను, ఒక మండలంలో 1500 మంది కుటుంబాలు ఉంటే అలా 100 మందికి ఇస్తే మరి మిగతా 1400 మందికి సమాధానం ఎవరు చెప్పాలి? ఆ 1400 మంది గురించి పోరాడేది కాంగ్రెస్ పార్టీ. ఆ 1400 మంది గురించి కొట్లాడతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అందరికీ కూడా సంపూర్ణంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఓ పథకం అంటే ఏందన్నా, పథకం అంటే అందరికీ సంపూర్ణంగా చెందినప్పుడే కదా పథకం అవుతుంది. మళ్ళీ ఈరోజు ఎవరికో ఒకరికో ఇద్దరికో ఇచ్చేసి వీళ్ళు పథకము మేము పెట్టేసినాం అందరికి చెందినాయి అని చెప్పి వీళ్ళు ఊహించుకొని మాట్లాడితే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ పథకం తీసుకొచ్చినా కానీ అందరికి సంపూర్ణంగా చెందింది కదా. ఆ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తుంది అంటే రుణమాఫీ చేసింది కదా, 75,000 కోట్లతో మొత్తం రుణమాఫీ చేసింది కదా, అది అందరికీ చెందింది కదా. అది ఒక పథకం తీసుకురావడం అంటే. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు కావచ్చు, అలాంటి పథకాలు తీసుకురావాలి. అలాంటి పథకాలు తీసుకొచ్చి నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అది అందరికి సంపూర్ణంగా చెందింది కదా, ఒకరికో ఇద్దరికో చెందింది కాదు కదా. దాని పథకం అంటారు. ఇది ఒకరికో ఇద్దరికో ఇచ్చేసి టీవీలలో చెప్పేసేసి దాని పథకం అమలు చేసేసినామంటే అందరికి చెందినప్పుడు ఎట్లా పథకం అమలు అయినట్టు అని నేను అడుగుతా ఉన్నా, క్వశ్చన్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఎస్. సో మొన్న మీ రీసెంట్గా కూడా మీ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఒక 6గురికి ఏమో ఇండ్లు పంపిణీ చేశారు. సో మిగతా వాళ్ళందరికీ అలాట్మెంట్ జరిగిందా సార్? అదే చెప్తున్నాం కదా, ఈరోజు ఆడ 15,600 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిర్రు. ఇంతవరకు ఎవరికైనా ఒకరికి ఇచ్చిర్రా? ఒక్కరికి కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి. ఇంకా ఈ పథకం ఎప్పుడు పెట్టింది? 2014 ఈ పథకం హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. మొదటి మేనిఫెస్టో తెలంగాణ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టింది. 9 ఏళ్ల సంది ఇప్పటి వరకు ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేనటువంటి పరిస్థితి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా పేదోడి మీద ప్రేమ ఉంటే, నిజంగా నీకు ఇయ్యాలని ఆలోచన ఉంటే, మరి అంత వేగంగా నువ్వు ప్రగతి భవన్ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు కట్టినటువంటి శ్రద్ధ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ పేదోడికి ఇవ్వడానికి ఎందుకు ఈ 9 సంవత్సరాలు పట్టినా ఇంక ఇయ్యలేకపోయినరు? ఏ ఒక్కరు కూడా ఎందుకు కూడా చెందలేదు? నేను ఏం చెప్తున్నా అంటే, ఇందాక కూడా నేను చెప్పింది అదే. ఈరోజు ఏ ఊరు పోతే కూడా, ఏ ఊర్లో పోయినా కానీ కనీసం 30-40 ఇందిరమ్మ ఇండ్లు ఉన్నటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో. కానీ ఇక్కడ 9 ఏళ్ల సంది డబుల్ బెడ్రూమ్ కడతా ఉన్నారు తప్ప ఏ ఒక్కరికి ఇవ్వలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే, నేను దాదాపు 119 నియోజకవర్గాలు నిత్యం తిరుగుతా ఉన్నాను. నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో దాదాపు ఒక 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు జరిగినాయి. సరే, కొంతవరకైనా జరిగినటువంటి ఇండ్లు ఉన్నాయి. వీటన్నిటిని చూస్తూ ఉన్నాం. కానీ ఏ ఒక్కరికి పంచిన కార్యక్రమాల్లో మనకి ఎక్కడ కనిపించలే. ఏడ చూడు ఒక ఫోటో ఇవ్వడం జరిగింది, లేదా ఫోటోలో పోజ్ ఇవ్వడమే జరిగింది అధికార పార్టీ. ఇఫ్ కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ గడ్డపై మరొకసారి కాంగ్రెస్ జెండా పాతితే ఆ డబుల్ బెడ్రూమ్ల పంపిణీ జరుగుతుందా? 100% జరుగుతుంది. ఎందుకు జరగదు? ఈరోజు అది ఎవరి సొమ్ముతో కట్టింది? ఎవరో తాతల అయ్యేలా అసలు అమ్ముకొని కట్టింది కాదు కదా, అది ప్రజల సొమ్ము. ఆ ప్రజల సొమ్ము ఈరోజు ట్యాక్సుల రూపాన వచ్చినటువంటి ఆ సొమ్ముతో కట్టింది. అది గవర్నమెంట్ అంటే ప్రజలు వాళ్ళ సొమ్ము వాళ్ళకే చెందాలి కదా. వాళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అవి ఇస్తూ దానికైనటువంటి మెరుగైనటువంటి రేపు ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏ విధంగా అయితే గతంలో ఇచ్చి జాగిచ్చిర్రు, ఎట్లా కట్టించిర్రు ఆ మాదిరిగా ఇండివిజువల్ ఇల్లు కట్టించే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా కూడా మీరు 45-50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబ ప్రాతినిధ్యం మీద, అట్లాంటి కుటుంబ ప్రాతినిధ్యం నుంచి వచ్చేటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించబోతా ఉన్నారా? 100% ఆశీర్వదిస్తారంట అన్న. ఎందుకనంటే ఈరోజు నిత్యం ప్రజలలో ఉన్నాం. ఈరోజు ప్రజల గురించి నిత్యం ప్రజలలో ఉండుకుంటా ఈ మైపాల్ రెడ్డి అరాజకాలు, దౌర్జన్యాలు అన్నీ కూడా వారి మీద కొట్లాడుకుంటా, ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండుకుంటా, ప్రజల కష్ట సుఖాలలో నిలబడుకుంటా, ఓడినా గెలిచినా ప్రజలలో ఉండాలనుకున్నటువంటి నాయకులు మేము. ఈరోజు 40-45 సంవత్సరాల చరిత్రలో మా తండ్రులు చేసిండ్రు, మా పెద్దనాన్న చేసిండ్రు. వీళ్ళందరూ కూడా మేము ఇప్పుడు కూడా మా పేర్ల మీద ఈరోజు కాలనీలు ఏర్పడినాయి, వీకర్ కాలనీలు ఏర్పడినాయి మా తండ్రుల పేరు మీద. ఆ విధంగా సర్వీస్ చేసిన వాళ్ళం మేము ఇప్పుడు వరకు. నేను కూడా ఏమో ఓవర్ నైట్ వచ్చినో లేకపోతే ఎవరు పారాషూట్ నాయకుడు కాదు. నేను కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేసుకుంటూ ఒక సర్పంచ్ దాకా పోయి ఈరోజు ఈ స్థాయికి వచ్చినోని. కాబట్టి ప్రజలకి మా ఒక క్యారెక్టరు, మా కుటుంబం ఒక క్యారెక్టరు ప్రజలందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా ఇప్పుడు దానికే నిదర్శనం నాకు ఈరోజు 80,000 ఓట్లు. 11 రోజులల్లా నాకు టికెట్ వస్తే కూడా నేను తిరగలేకపోయినా, ఎవరిని అడగలేకపోయినా, అయినప్పటికీ కూడా మా కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతోనో గౌరవంతోనో ఈరోజు ఆ 80,000 ఓట్లు వచ్చినాయి. సో ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ అవినీతి రాజకీయ నాయకుల కోసం పోరాటం చేయబోతా ఉన్నాడా, లేదా పటాన్చెరు నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు అభివృద్ధి కోసం చేయబోతా ఉన్నాడా? ఇప్పుడు అవినీతి రాజకీయ నాయకులని తరిమి కొట్టడం అది ముమ్మాటికి తరిమి కొట్టాల్సిందే.
ఆటోమేటిక్గా అవినీతి రాజకీయ నాయకులను ఏర్పడేస్తే ఆటోమేటిక్గా నీకు జరిగేది పరిపాలనే కదా. వాళ్ళు అవినీతి పరులు లేకపోతే ఈరోజు అభివృద్ధి జరుగుతుంది కదా, ఇంకేం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఏర్పారేయాల్సిందే వాళ్ళనే. అవినీతి రాజకీయ నాయకులు ఏర్పడేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా మంచి అభివృద్ధి బాటలో అభివృద్ధి జరుగుతుంది అనేది నేను తెలియజేస్తాను. సో ఇప్పుడు మీరు ఇదంతా చెప్తా ఉన్నారు, కానీ అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, కానీ అప్పుడు చేయలేని అభివృద్ధి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు చేంజ్ చేస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నాం. కేసీఆర్ ఇదే గడ్డపిన అన్నాడు. ఏమి చేయలేదన్న 50 సంవత్సరాలల్లా. ఈరోజు ప్రాజెక్టులు కట్టలేదా కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏంది ఏదైతే మా ఏరియాకి సంబంధించే, ఇప్పుడు మా ఏరియాకి సంబంధించి రింగ్ రోడ్ తెలియదా కాంగ్రెస్ పార్టీ? ఈరోజు ఈ ప్రాంతం డెవలప్ కావడానికి బీడీఎల్ తెలియదా, ఓడిఎఫ్ తెలియదా, లేకపోతే అగ్రిసైడ్ తెలియదా, బిహెచ్ఎల్ తెలియదా? ఇప్పుడు జాతీయ పరిశ్రమలు తీసుకొచ్చి ఈరోజు వేల లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీయే కదా. ఈ ప్రాంతానికి రింగ్ రోడ్ తెలియదా? ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ తెలియదా? మరి ఈ ప్రాంతానికి బస్ స్టాండ్ కట్టలేదా? ఈ ప్రాంతానికి మీరు అన్నట్టు ఇది ఏరియల్ హాస్పిటల్ కట్టలేదా? ఏ ఊరికి పోయినా ఈరోజు బడి కట్టినా, గుడి కట్టినా, ఈరోజు రోడ్ వేసినా, కరెంటు తెచ్చినా, దానికి స్తంభం వేసి వైర్ గుంచి స్ట్రీట్ లైట్ వేసినా కానీ అది కాంగ్రెస్ పార్టీ చేసింది. వీళ్ళు చేసింది ఏమీ లేదు, శూన్యము. ఈరోజు మండలాలు ఏర్పాటు చేస్తారు. మండలాలు ఏర్పాటు చేస్తే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ భవనం కట్టలేరు వీళ్ళు, ఒక పోలీస్ స్టేషన్కి భవనం కట్టలేని వాళ్ళు వీళ్ళు. బస్తీ దవాఖానాలు పెట్టి గతంలో ఉన్న కమిటీలలో రంగులు వేసుకొని 13 లక్షల రూపాయలు అట్లా విత్డ్రాల్ చేసుకున్నటువంటి చరిత్ర ఉన్న వాళ్ళు వీళ్ళు. కానీ మండలాలు ఏర్పాటు చేసామని గొప్పలు చెప్పుకుంటారు వీళ్ళు. కానీ ఆ మండలానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించలేని వాళ్ళు వీళ్ళు. అభివృద్ధి చేసిందంతా కాంగ్రెస్ పార్టీ చేసింది. ప్రతి ఒక్క వర్గానికి లాభం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీనే చేసింది. నేను మీ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు ఒక 2-3 నేను మాట్లాడినప్పుడు ఒక మాట వినబడుతుంది. ఎమ్మెల్యే సొంత డబ్బులు పెట్టుకొని రోడ్లు వేసిండు, సున్నాలు వేసిండు అని చెప్పేసి ఒక మాట వస్తూ ఉంది. వాస్తవమేనా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు మొన్న 20 గ్రామాల రైతులు 30 సంవత్సరాల పోరాటంతో సాధించినటువంటి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయన ఏదో బట్టలు చింపుకొని కొట్లాడినట్టు నేను తెచ్చినానే ట్యాగ్ వేసుకుంటాడు. ఎంతసేపు ఏంటంటే ఈయన వర్షం ఎట్టుంటారు, ఎవడో సాధించిందని ఈయన సాధించింది అనేది చెప్పుకోవడం ఈయన గొప్పతనం. అది సిఎస్ఆర్ ఫండ్స్తోని ఏ కమిటీ హాల్ కట్టినా, ఏ గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టినా మరి ఆయన పెద్ద బోర్డు పెట్టుకొని కింద ఆ కంపెనీ పేరు చిన్నగా రాసి ఏదో ఆయన మొత్తం ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ సొంత ఆస్తులు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు అమ్మి ఈరోజు ఇవన్నీ చేసినా అని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఆయన ఆస్తులు తరుగుతలేవు కదా, పెరుగుతూ ఉన్నాయి కదా, మళ్ళా 100 ఎకరాలు పెరుగుతూ ఉన్నాయి కదా, 100 ఎకరాలు 1000 ఎకరాలకు వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ నిత్యం ప్రజలతో ఉంటాడు అనేది ప్రజలకు వరకు తెలుసు, కానీ ప్రజలతో ఉండడం, ప్రజలతో అమైకం అవ్వడం ఇదంతా ఉన్న కాటా శ్రీనివాస్ మాత్రం సోషల్ మీడియాలో కనబడట్లేదంట. అంటే ప్రజలకు ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ప్రజలకి అందుబాటులో మా తండ్రుల దగ్గర నుంచి కూడా మేము చూసేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజలలో ఉండడం, ప్రజల కష్టాలు ఇవన్నీ చూసుకోవడం. కానీ ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో నాయకుడు అంటే కనబడకపోతే ఎక్కడో వెనుకబడినట్టు పరిస్థితులు ఉన్నాయి కదా. ఈ రోజుల్లో అట్లా నడుస్తుంది. ఈరోజు వ్యవస్థ అట్లా తయారైపోయింది ఈ సమాజంలో. ఇక అది కూడా చాలా ఇంపార్టెంటే. కానీ కింద కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఎంత బలంగా ఉన్నాడనే విషయం ఉన్న నియోజకవర్గ వాళ్ళకి తెలిస్తే చాలు కదా, బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు కదా. నా ఉన్నటువంటి నా నియోజకవర్గంలో నా దగ్గర ఉన్నటువంటి గ్రామాలలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఎలాంటి వాడు, ఏం చేస్తాడు, ఏ విధంగా పేదలను ఆదుకుంటాడు అనేది మా ప్రజలకు తెలిస్తే చాలు అనుకున్నటువంటి వ్యక్తి. ఏదో రాజకీయాలు ఏదో షోపుటప్ చేసి హైలైట్ కావాలనుకునే వ్యక్తి కాదు కదా. సో ఇప్పుడు మీరు కంప్లీట్గా అంటే మీ కుటుంబ ప్రాతినిధ్యం మీరంతా కూడా రాజకీయ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. సో మీ నాన్నగారితో పాటుగా మీరు రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయారు. సో మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకొని మీ సతీమణి సుధా గారు కూడా కొంత రాజకీయాల్లో కొంత క్రియాశీలకంగా మీతో పాటుగా అడుగులో అడుగై తాను కూడా ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మహిళలతో కూడా ఇంపాక్ట్లో ఆమె వెళ్ళడము, అక్కడ కూడా వాళ్ళకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వైఖరులు కావచ్చు, లేదు రేపు పొద్దున మీరు వస్తే ఏముంటుంది, ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాలలో కూడా సుధా గారు కొంత క్రియాశీలకంగా కూడా మీతో తోడున్నారు అన్న విషయాలు నాకు తెలుస్తూ ఉంది. వాస్తవమేనా? వాస్తవమైన తనని తీసుకురావడానికి కూడా నేను సర్పంచ్ అయిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా 1 లక్ష జనాభాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ నేను సర్పంచ్ చేసినటువంటి ప్రాంతం, అక్కడ మహిళలకు కూడా ఏదో విధంగా మనం భరోసా కల్పించాలని ఒక ఆలోచనతో నా భార్యను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మహిళల్లో కూడా అనేక సమస్యలు ఉంటాయి. వాళ్ళు కూడా నాతో కొంచెం చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కూడా చాలామంది ఉంటారు.
కాబట్టి వాళ్ళు నేరుగా మా మిస్సెస్తో నా భార్యతో చెప్పుకొని నా ద్వారా పనులు చేయించుకునే పరిస్థితి ఉండాలని ఒక ఆలోచనతో, వాళ్ళకు కూడా భరోసా కల్పించాలని ఒక ఆలోచనతో, వాళ్ళకు కూడా నమ్మకం కల్పించాలని ఒక ఆలోచనతో, ఎందుకంటే నాకు ఆ రోజు మహిళలందరూ కూడా ఏకతాటి మీద మరి నా సర్పంచ్ గెలిపించడానికి కూడా చాలా కృషి చేసినారు. కాబట్టి వాళ్ళకు కూడా భరోసా కల్పించాలని ఆలోచనతో నా భార్యను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒక మహిళలకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకొని తీర్చుకోవాలంటే ఎవరో ఒకరికి నమ్మకంగా కావాలి కదా, ఆ ఉద్దేశంతోనే తీసుకొచ్చింది అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం కాదు. సో అయినా సుధారాణి గారు అర్థం చేసుకున్నారు, రాజకీయాలలో నిత్యం ప్రజలతో ఉన్నప్పటికీ కూడా ఆమె కూడా నా వంతుగా సహాయం చేయాలి అన్నటువంటి ఆలోచనతో అలా సపోర్ట్ దొరకడం కూడా కొంత చాలా మందికి ఉండదు. ఎందుకంటే అదృష్టం అని చెప్పుకోవాలి, ఎందుకంటే భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు వస్తారు, ఇంటికి ఎప్పుడు వస్తారు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ప్రజల్లో ఉండండి అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అంటే నేను ఇంకొక వార్త కూడా విన్నాను, కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ లేదా వారి సతీమణి ఇద్దరు కూడా ఇంటికి వచ్చినా ఎవరు వచ్చినా కూడా అన్నం పెట్టంది పంపించేదే లేదంట. అది పెద్దయినా పేదైనా బడుగు బలైన ఎవరైనా కానీ. అంటే ఏంది అది నాన్నగారి దగ్గర నుంచి వచ్చినటువంటి పాలసీయా? నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందన్న ఇది. ఎందుకంటే అప్పటి నుంచి కూడా 10 మందికి సాయం చేసే విధంగానే మేము పెరిగినాం, చూసుకుంటా పెరిగినాం. కాబట్టి అప్పటి నుంచి ఉన్నది ఇది, కొత్త కాదు, ఏదో రాజకీయాల గురించి కాదు. రాజకీయాలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి, ఓడతాం గెలుస్తాం ఇవన్నీ. కానీ ఒక వచ్చినటువంటి వ్యక్తులకి మనం రెస్పెక్ట్ చేయడం మన ధర్మం. అది మా కుటుంబం మా తండ్రుల నుంచి నేర్చుకుంది మేము. ఈరోజు మీరు మహిళల గురించి కూడా ఇందాక మాట్లాడారు మీరు. ఈరోజు తనను తీసుకొచ్చిన కాబట్టి ఈరోజు 50,000 మందికి ఈ ప్రాంతంలో మొత్తం కూడా కుటుంబిషన్ శిక్షణలను, బ్యూటిషియన్ శిక్షణలను ఇలాంటివన్నీ కూడా మహిళలకు కూడా భరోసా కల్పించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలన్న ఒక ఉద్దేశంతో, వాళ్ళకు కూడా భరోసా కల్పించాలి, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నడిపించుకునే కెపాసిటీ తీసుకురావాలన్న ఒక ఆలోచనతో ఇలాంటి శిక్షణలన్నీ కూడా ఏర్పాటు చేసినాం. అంటే శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే కాకముందుకే ఇప్పటికే ప్రజల్లోకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. చేయాల్సిన బాధ్యత ఉన్నది మనకి. ఎందుకంటే రాజకీయాల గురించి చేస్తున్నది కాదు ఇది. ఎందుకంటే ఇవన్నీ కూడా గతం నుంచి కూడా, నేను అందుకే ఇందాక చెప్పిన 45 years చరిత్రలో ఇప్పటి వరకు కూడా మా తండ్రులు కానీ మేము కానీ ఇక్కడ వరకు ఒక గతం జాగా కబ్జా చేసింది మాకు తెలియదు. నేను ఇంత డేర్గా ఈరోజు నేను కొన్ని మీడియాలలో కూడా నేను డైరెక్ట్ సవాల్ చేసిన, ఒక గజం జాగా నేను కానీ నా కుటుంబం కానీ చేస్తే 2023లో పోటీ చేయనని చెప్పిన. నేను అంత గడిసి ఎవరికైనా ఉన్నాయా? ఎవరైనా చేయగలుగుతాడా? అంత రుబాబుగా చెప్తున్నానంటే నా నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి నా కుటుంబం కానీ నేను కానీ ఎక్కడ కూడా ఇలాంటి చిన్న పని తప్పు పని కూడా చేయలేదు. ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసం నమ్మకమే కదా ఈరోజు నేను 10 రోజుల 11 రోజుల టైంలో నేను ఎలక్షన్కి పోతే కూడా, నేను పోయినా పోకున్నా వారు మాకు 80,000 ఓట్లు వేసారు అంటే అది ప్రజల్లో మా మీద ఉన్నటువంటి విశ్వాసం కదా. రాజకీయాలు ఉన్నా లేకున్నా, ఎలక్షన్స్ వచ్చినప్పటికీ ఎలక్షన్స్ లేకున్నప్పటికీ కూడా ఈ నిత్యం ప్రజలలో ఉండి ప్రజల గురించే వాళ్ళ మంచి గురించి కొట్లాడేటువంటి వ్యక్తులం మేము. సో ఫైనల్గా సీనన్న ఏం చెప్పదలుచుకున్నాడు? పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ గారు రుణం తీసుకోవాల్సిన బాధ్యత యావత్ తెలంగాణ మొత్తం ప్రజలందరికీ కూడా ఉన్నది. అందులో పటాన్ చెరువులో మరి ఈరోజు ఇందిరమ్మ గారు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించి ఇక్కడ ఎంపీ నుంచి ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. వారు ఈరోజు ఇక్కడి నుంచి ఎంపీగా నిలబడ్డారు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం ఈ 1000 అన్ని పారిశ్రామిక వాడగా ఏర్పాటైందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ సోనియా గాంధీ గారికి రుణం తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి ఈసారి అందరు కూడా కంకణబద్దులై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనే సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ సీనన్న. సో మొత్తంగా నియోజకవర్గ ప్రజల్ని, నియోజకవర్గ డెవలప్మెంట్ని ఖచ్చితంగా చూడబోతా ఉన్నామంటూ కూడా కాటా శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. కంప్లీట్గా కూడా రాబోతున్న 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ ఎగరబోతుంది అంటూ కూడా చెప్పబోతా ఉన్నారు. అల్టిమేట్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నిర్లక్ష్యాన్ని కావచ్చు, అధికార పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాలన్నిటి కూడా బయట పెట్టబోతా ఉన్నాం. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందంటూ కూడా కాటా శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దామంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.